అంటే మనం ఈ విషయం మీద విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారే ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, ఆకునూరు మురళి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో విద్యా కమిషన్ సంబంధించి టోటల్ చాలా రికమెండేషన్స్ ఉన్నాయి, చాలా వరకు రికమెండేషన్స్ ఉన్నాయి. కొన్ని అంటే నేను కూడా దానిలో చెప్పాను, కొన్ని బాగున్నాయి, కొన్ని ఫీజిబుల్ అవుతాయి, కొన్ని కాదు. ఒకటి ప్రధానంగా ఇప్పుడు అన్నిటికంటే చర్చ ఏంటంటే, ఇవన్నీ పోయి వచ్చింది ఏంటంటే, విద్యా కమిషన్ టీచర్ల జీతాలు తగ్గించడం, మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనడం అన్నది ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ ఒక్కటి లేకుండా ఉంటే, మీరు ఆ ఒక్క రికమెండేషన్ చేయకుండా ఉంటే, మిగతా వాటికి మీ రికమెండేషన్స్కి ఇంకా బాగుండేది, అంటే దాని గురించి చర్చ జరిగేది. ఇప్పుడు చర్చ అంతా దీని చుట్టే తిరుగుతోంది అని అంటారు. మీరేమన్నా అనుకున్నారా ఏ దశలో అయినా అట్లా ఆ రికమెండేషన్ చేర్చకుండా ఉండుంటే బాగుండేదని అట్లా ఏమన్నా అనుకున్నారా? అంటే మనము 434 రికమెండేషన్ చేశామండి మొత్తము. సో అందులో ఇది ఒక రికమెండేషన్. అయితే ఏంటంటే ఇందులో అసలు టీచర్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఒక 1% కూడా అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు తగ్గించాలి అనే దాని మీద ఎక్కడ మనకి లేదు, అలాంటి రికమెండేషన్ లేదు. ఓన్లీ ఒకటే ఏంటంటే బడ్జెట్ లో ఉన్నటువంటి వేతనాలు ప్లస్ వేతనేతర అంశాలు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే, సో వేతనేతర అంశాలకి చాలా తక్కువ బడ్జెట్ ఉంది, వేతనాలకు ఎక్కువ బడ్జెట్ ఉంది కదా. సో ఫ్యూచర్ లో దీని మధ్యన సమతుల్యం పాటించడానికి ఫ్యూచర్ జరిగే రిక్రూట్మెంట్స్ లో మార్కెట్ రేట్ కన్సిడర్ చేసుకొని వాళ్ళ యొక్క శాలరీస్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టింది అంతే. అది కూడా ఏదో మనం మొత్తానికి వాళ్ళ యొక్క ఇప్పుడున్న టీచర్ల జీతాలు తగ్గించాలని ఎక్కడ మీరు అనలేదు, ఎక్కడ అనలేదు. అట్లా చేయరు కూడా. డాక్టర్ కేశవరావు గారు కూడా క్లియర్ గా చెప్పారు, అట్లా ఏ ముఖ్యమంత్రి గారు కూడా తగ్గించారు. సో మేము కూడా తగ్గించమని చెప్పే ప్రసక్తే లేదు, తగ్గించడం ఇంపాసిబుల్. ఓకే, అంటే ఫ్యూచర్ లో టీచర్ల వేతనాలు అన్నది ఎక్కువ ఉండకూడదు అన్నారా? ఎక్కువ రిక్రూట్ చేసే టీచర్ల వేతనాలు అంటే మార్కెట్ లో మనకి ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో అదర్ చాలా మనకి ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. సో అన్ని ప్రొఫెషన్ సంబంధించి మనకి ఏ రకంగా ఉంది సొసైటీలో, సో ఇదంతా ఆలోచన చేసి ఫిక్స్ చేస్తే బాగుంటది అనేది ఒక సూచన ఇచ్చాం. అది చాలా స్మాల్ థింగ్ అది యాక్చువల్ గా. ఇక్కడ ఒకటి సార్, అంటే ఇప్పుడు మొన్న ఎలక్ట్రికల్ చీఫ్ సెక్రటరీ చెప్పారు, చీఫ్ సెక్రటరీ అవును రామకృష్ణారావు మీటింగ్ లో మాట్లాడుతూ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో స్వీపర్ల జీతాలు 2 లక్షల వరకు ఉన్నాయి, చీఫ్ ఇంజనీర్ శాలరీస్ 7 లక్షలు ఉన్నాయి. సో ఇక్కడ స్వీపర్లు అంటే తక్కువ చేయడం అని కాదు, బట్ 4th క్లాస్ ఎంప్లాయీకి ప్లస్ టీచర్లు అంటే దానికి కొంత డిఫరెన్స్ ఉంది. అంటే ఏమంటారు, నైపుణ్యత తర్వాత ఇటువంటివి ఉన్నాయి. ప్లస్ టీచర్ల క్వాలిఫికేషన్ కూడా మనం చాలా టెస్టులు పెడుతున్నాం. ఇప్పుడు నార్మల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకోండి, డైరెక్ట్ డిగ్రీ ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం. బట్ టీచర్లు డిగ్రీ తర్వాత బీఎడో లేకపోతే వాళ్ళు ఇంటర్ తర్వాత డిఎడ్ చేయాలి, ఆ తర్వాత టెట్ రాయాలి, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాయాలి. ఇన్ని టెస్టులు పెట్టి వాళ్ళ జీతాలు మార్కెట్ కంటే ఎక్కువ ఉన్నాయంటే, మిగతా వాళ్ళకి అన్ని టెస్టులు లేవు, డైరెక్ట్గా ఇంత వడపోతలేదు, ఇంత స్క్రీనింగ్ లేదు, సివిల్స్ ఎగ్జామ్స్కి ఎంత ఉందో అన్ని రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ మమ్మల్ని డీమీన్ చేసినట్టు అవుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇందాక స్వీపర్ కి 2 lakhs ఉంది, అసలు 2 lakhs దేంతో కంపేర్ చేస్తాం మనం సొసైటీ మొత్తం కూడా? ఇప్పుడు ఆ 2 lakhs అనేది దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపించింది, దేంతో కంపేర్ చేస్తే తక్కువ అనిపించింది? టీచర్ల శాలరీస్ ఇప్పుడు 30 years పనిచేసిన 120, 130, 150 మధ్యలో రిటైర్ అవుతారు. ఇందాక మన స్వీపర్స్ శాలరీ 2 lakhs అని అన్నప్పుడు ఎలక్ట్రిసిటీ 2 lakhs ఎక్కువ తక్కువ అనేది దేంతో కంపేర్ చేస్తారు మీరు మైండ్ లో? మార్కెట్ లో ఉన్న స్వీపర్ శాలరీస్ తో కదా. సో ఇది కూడా అంతే అనుకోవాలి కదా. సో ఇది కూడా దట్ కైండ్ ఆఫ్ ఆలోచన విధానము బేసికలీ. సో ఇప్పుడున్న ఎంప్లాయీస్ మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఉపాధ్యాయులు బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఎంత చెప్పినా గానీ ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, లేదు. మీరు అన్నదే ఒక పాయింట్. ఇప్పుడు స్వీపర్స్ జనరల్ గా మాక్సిమం ఉంటే 25,000, 30,000 బయట, అంటే 8 times ఎక్కువ ఉంది దాదాపు కదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తే. బట్ టీచర్ల శాలరీస్ అట్లా 8 times ఎక్కువ ఉన్న పరిస్థితి లేదు కదా. ప్రైవేట్లో ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ మీరు చెప్తే
దే ఆర్ పేయింగ్ 2-3 lakhs ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాలేజెస్ లో లేకపోతే ఐఐటి జేఈకి అయితే 4-5 lakhs ఇస్తున్న సందర్భం భరత్ గారు, ఇది చర్చ అంత పెద్ద చర్చ కాదు. ఇది యాక్చువల్గా మన అనవసరంగా పెద్దగా చేస్తున్నాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఉన్న టీచర్స్ కి ప్రసక్తే రాదు కదా అంటున్నాను. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? ఉన్న టీచర్స్ సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఏదో సెన్సేషన్ అనిపిస్తుంది కానీ మీకు సహజంగా టీచర్స్ మనకి 1.2 lakh టీచర్స్ ఉన్నారు. వాళ్ళు అంటే పాపం వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఏదో కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. మనం దీన్ని ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఎఫెక్టే కాదు అన్నప్పుడు సో మనకి ఇంకా అది డిస్కషన్ ఉండకూడదు కదా అంటే అంటే కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో వాళ్ళను మీరు ఆలోచించండి అని చెప్పాం అంతే. కాంట్రాక్ట్ సిస్టమ్ లోకి తీసుకురావాలి అన్నారు. అవును అన్నాం. అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుందని, తర్వాత కొంచెం అప్డేట్ అవుతారని, సో దాని ద్వారా పిల్లలకి మంచి విద్య అందుతుందని. ఓకే, సో అంటే ఎట్లా ఉండాలి కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓక్ రిడ్జ్ లో ఉందనుకోండి మనకి పెద్ద స్కూల్, లేకపోతే ఒక శ్రీరామ్ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, డిపిఎస్ ఉన్నాయి, పెద్ద స్కూల్స్ ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి విధానం ఉంది, ఎందుకు అక్కడ వాళ్ళు చాలా అప్డేట్ అవుతున్నారు టీచర్లు, ఎందుకు అక్కడ మనకి ఎక్కువ క్వాలిఫికేషన్స్ తోని సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ట్రైనింగ్లు పొందుకుంటూ, సొంతంగానే ట్రైనింగ్లు పొందుకుంటూ, సో ఆ రకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ మనకెందుకు ఉండకూడదు? గవర్నమెంట్ అనగానే ఒక్కసారి అపాయింట్మెంట్ కాగానే రిలాక్స్ అయిపోవడము, సో అప్డేట్ కాకపోవడము, లెర్నింగ్స్ స్టాప్ అయిపోవడము, ఇవన్నీ ఎందుకు ఉండాలి అనేది ఒక ఇష్యూ. సో అల్టిమేట్గా ఇక్కడ అఫెక్ట్ అయ్యేది పిల్లలు కదా. సో పిల్లలకి మరి మంచి విద్య రావాలంటే మనం అప్డేట్ కావాలి కదా అందరం కూడా. సో ఆ రిలాక్సేషన్ అనేది కొంచెం కనబడుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో. సో దానివల్ల మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బయట ఎవరు సఫర్ అవుతున్నారని పక్కన పెడితే ఇక్కడ డైరెక్ట్ గా పిల్లలు సఫర్ అయ్యే అవకాశం ఉంది కదా క్వాలిటీ నా విద్య పొందకుండా అనేది ఒక ఇష్యూ అనమాట అది. సో దాని గురించి ఆలోచన చేయాలి ఇది. సో బేసికల్లీ ఇక్కడ మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. దట్ డజంట్ మీన్ దట్ రేపో ఎల్లుండో జీవోలు వస్తాయని కాదు కదా. సో అగైన్ మళ్ళీ గవర్నమెంట్ థింక్ చేస్తారు దాని మీద, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఫర్దర్గా చేస్తారు. మేము మా వైపు నుంచి మొహమాటాలు లేకుండా పిల్లలకి ఏదైతే బాగుంటుందో, పిల్లలకి ఏం చేస్తే బాగుంటుందో దాన్ని మాత్రమే మేము కన్సల్ట్ చేసి మా రికమెండేషన్స్ ఇచ్చాము. సో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రాజకీయ నాయకులు ఏమనుకుంటారో, లేదా ఉద్యోగస్తులు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో కాదు, పిల్లలకి ఏది బాగుంటే. ఇప్పుడు మీరు చెప్పే సంస్కరణలు విద్యార్థుల ప్రయోజనాల కోసం అంటున్నారు కదా, టీచర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మరి వాళ్ళ క్లారిటీ లేదు. అందుకే అంటున్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్న టీచర్లది ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్లకు సంబంధించిన జీతాలు తగ్గవు, వాళ్ళ ప్రమోషన్స్ ఎఫెక్ట్ కావు. సో దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారనుకోండి అక్కడ, సో మీ పిల్లలు ఉంటే ఆ టీచర్లు ఏ రకంగా పనిచేయాలనుకుంటారు? ఒక అకౌంటబిలిటీ ఉండి పనిచేయాలనుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకుంటారా అని మనం ప్రశ్న చేసుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అకౌంటబిలిటీ లేదంటారు సార్? తక్కువ ఉంది, డెఫినెట్ చెప్పగలను, చాలా తక్కువ ఉంది అకౌంటబిలిటీ. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు టీచర్ అంటే నాన్ టీచింగ్ వర్క్స్ కూడా చాలా అప్పగిస్తారు. మన సమగ్ర